వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, మీ బాల్యం ఎలా గడిచింది? నా బాల్యం నేను స్కూల్ లైఫ్ ఎట్లా ఉందంటే శిశు మందిర్ స్కూల్ నాది. 7th వరకు శిశు మందిర్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత 7th నుంచి 10th వరకు బాయ్స్ హై స్కూల్. ఆ తర్వాత శంకర్పల్లిలో గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వివిఆర్ కాలేజ్ వివేకవర్ధిని కోటిలో చదువుకున్నాను. బాల్యం నుంచి కూడా నాకు కొంచెం రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్, ప్రజలకు సేవ చేయాలి. అయితే కింది స్థాయి వాళ్ళు, పేదలు ఎంతో చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళకు సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి అందించాలి. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో ఏంటంటే సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి వచ్చేసి ఏదైనా ప్రశ్నించవచ్చు. సార్, మీ రాజకీయ జీవితం ఎలా మొదలైంది? నా రాజకీయ జీవితం 2003 సంవత్సరంలో నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఇంప్రెస్. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేపట్టినప్పుడు రాష్ట్రం కరువులో ఉంది. అప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరెంటు కష్టాలు, రైతులు ఆత్మహత్యలు ఎన్నో జరిగినాయి. ఆయన పాదయాత్రలో ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిండు. అప్పటి నుంచి నేను రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చేసాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు? 2004లో మీరు చూడండి అమ్మా, ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ చూడండి, మీరు ఏ రకంగా చూసిన ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ₹1,00,000 ఒకేసారి. ఆ రోజుల్లో మీరు చూడండి, 2004లో రాజశేఖర రెడ్డి గారు 2004 ఫస్ట్ సంతకం, తొలి సంతకము రైతు రుణమాఫీ మీదే చేసిండు. అన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి, నువ్వు పెన్షన్ కూడా చూడండి, అందరికీ ప్రతి సంక్షేమ పథకాలు అందినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు గ్యారెంటీలు ఇచ్చారు కదా, దాంట్లో ఇప్పుడు ఎన్ని అమలు అవుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చాము. ఇప్పటికీ 4 గ్యారెంటీలు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా 2 గ్యారెంటీలు ఎవరు అధైర్యపడదు, ఖచ్చితంగా అవుతుంది. రుణమాఫీ ప్లస్ 2,500 మహిళలకు అనేది కొంచెం ఎందుకు ఆలస్యం అయిందంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము. రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఛాలెంజ్ చేశారు కదా, దానికి మీరు ఎలా స్పందిస్తారు? రాష్ట్రాన్ని దోపిడీ చేసిరు. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం దోపిడీ చేసిరు. కాళేశ్వరం చూడండి, మీరు ఒకసారి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పరు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను మాట ఇచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చుకుంటామని నేను ఆశాభావంతో ఉన్నా. ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ కాంగ్రెస్ విజయం సాధించింది కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా 14 ఖచ్చితంగా విజయం సాధిస్తాము. మాకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా మీరు చూడండి, గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మాకు నాయకులు లేకపోయినా సరే కార్యకర్తలు కష్టపడి మాకు సాంప్రదాయమైన ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి త్రుటిలో 260 ఓట్లతోని చేజార్చుకున్నాం మేము. ఇప్పుడు మీరు చూడండి, భారీ మెజార్టీతోని, దాదాపు ఒక 40-50 వేల మెజార్టీతోని మేము పార్లమెంటు సెగ్మెంట్ మేము ఖచ్చితంగా గెలుచుకుంటున్నామమ్మా. నెలకు 4,000 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది కదా, మరి ఇప్పుడు 2 నెలలకు కలిపి 4,000 పింఛన్ ఇస్తామని అంటున్నారు. ఇది ఏ విధంగా న్యాయంగా ఉంది? ఇప్పుడు గత ప్రభుత్వము మొత్తము అన్ని వ్యవస్థలను మీరు చూడండి, ఆస్తులను వేలమేసిరు, భూములు మొత్తం అన్ని రకాలుగా సంపదను కొల్లగొట్టిరు. కొంచెం ఇబ్బంది ఉంది, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా పేదవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మేము ఇచ్చినాము. 2,000 అని ఇప్పుడు ఉంది, ఇంకా 2,000 కూడా కలిపి ఖచ్చితంగా ఇస్తాం. మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఇస్తారు. ఆ నమ్మకం ఉంది మాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ రైతు బంధు కొంతమంది ప్రజలకు మాత్రమే అందుతుంది. మరి దీనిపైన మీ స్పందన? గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు చూడండి, రైతు బంధు అనేది ఇవ్వాలి. నేను రైతులకు ఇవ్వద్దని నేను అంటలేదు. ఒక 5 ఎకరాలు 10 ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వాలి. కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 1000 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేసి మన రాష్ట్ర ఖజానాను మొత్తం కొల్లగొట్టేసిరు.
ఇప్పుడు ఆ పరిస్థితి రావద్దని మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఖచ్చితంగా మన నిజమైన రైతులకు ఆ 10 ఎకరాలు ఉండని 5 ఎకరాలు ఉంటే ఖచ్చితంగా ఇస్తాము, కొంచెం అటు ఇటు అయినా ఖచ్చితంగా ఇస్తాము, కానీ 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం రైతు బంధువులు మాత్రం తీసేస్తామని వ్యక్తం చేసిర్రు. దాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఓట్లు సోనియమ్మని చూసేయాలా లేకపోతే మీ నాయకులను చూసేయాలా అంటే మీరు ఏం చెప్తారు సమాధానం? స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్. మీరు చూడండి, ఈ 70-80 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందే ఉంది. ఆ రోజులలో మనకు ఆర్థిక వనరు లేకపోయినా కానీ మీరు చూడండి, నాగార్జున సాగర్ కానీ ఇట్లాంటి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ పార్టీ కట్టినే ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కానీ, దళితులకు భూమి కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక హస్తం అనేది మన నేస్తం. ఇందిరాగాంధీ గారు మాకు బ్రాండు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వీళ్ళ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు, వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారని మాకు విశ్వాసం ఉంది. సోనియమ్మ దత్తపుత్రిక అని ప్రజలు అంటున్నారు, మేము ఆమెను నమ్మి ఓట్లు ఎట్లా వేయాలి అంటే మీ సమాధానం? అనవసరమైన దుష్ప్రచారం మానుకోవాలి. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఆమె ఒక మాట అన్నది, నేను రాజీవ్ గాంధీని భారత్లో ఉన్న వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నా, నేను ఇదే గడ్డలో చచ్చిపోతా, నన్ను శవం కాల్చినా కానీ ఇక్కడనే కాల్చండి అని ఒక మాట అన్నదాన్ని. అయితే ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక అసత్య ప్రచారం, కుటుంబ పాలన అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడ కుటుంబ పాలన? కాంగ్రెస్ పార్టీ 2004లో 2009లో అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళు ప్రధానమంత్రి పదవి మాత్రం తీసుకోలేదు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి 35 ఏళ్ల తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కానీ వాళ్ళు తీసుకోలేదు. ఈవెన్ కనీసం ఒక మంత్రి పదవి కూడా తీసుకోలేరు. ఎట్లా కుటుంబ పాలన అవుతుంది? మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి. ఇది మన నేత సుధాకర్ రెడ్డి గారి మనోగతం ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్తే.